2 వారాల క్రితం 3 వారాల క్రితం నేను ఇక్కడ ఒక ప్రవచనం చెప్తాను. ట్రాక్టర్ నడుపుతున్న వారు జాగ్రత్తగా ఉండండి, ఒక వాహనము తిరగబడుతూ ఉంది. 27 రోజుల్లో అని చెప్పాను. ఆ రోజు తెల్లవారుజామున ఈ తల్లి గారికి పీడకల కింద వచ్చిందంట. దాన్ని చెప్తామనుకుంది, దాని ఎంతో భయముతో ఉంది. అందరికీ అంటే ట్రాక్టర్ నడుపుతున్న వాళ్ళందరికీ కూడా ఆయిలేసి ప్రార్థన చేశాను. ఇలా కుమారుడు తాట నడుపుతూ ప్రకృతిలో పోయింది. చాలా ఇబ్బంది అయిపోయింది, ప్రమాదం అనుకున్నారు. కానీ దేవుడు కంటికి రెప్పలుగా కాచి ప్రమాదం తప్పించి సజీవులు ఎక్కడ దేవుడు నిలబెట్టినందుకు బట్టి దేవుడి నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆ రోజు వాహనంతో అందరం కొరకు ప్రార్థన చేశాను. కీడును దేవుడు చూపిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండమన్నాను. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం అంటే అంత పెద్ద ప్రమాదంలోకి వెళ్ళినా కూడా ఎటువంటి హాని జరగకుండా దేవుడు బయటికి తీసుకొచ్చినందుకు దేవుడి నామానికి మహిమ కలుగును గాక.